పావన పిత, మీరు నిక్కముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఓటే మీరే. మీ సృష్టి అంతా మేము స్తుతించిన యుద్ధం ఏలైన మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వల్ల సమస్తములకు జీవమును పోసి పవిత్రపరచుచున్నాం. ప్రపంచ మాధ్యమం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామములకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతం పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సమూహమునకు తెచ్చి ఉన్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీటిని పవిత్ర పరస్పర ప్రతిమాలు పొందుతున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు ఇవి ఆగనుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుతున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధన ఆ విధముగా భోజనానంతరం ప్రార్థనను అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చేసి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయండి. ఏలైన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకు దారపోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మీ మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి నీవు ఉత్థానము చేత మాకు పునర్జీవనమును ప్రసాదించిన దివ్య కుమారుని రక్షణదాయక శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోపణను స్మరించు అతను మరణ వేచేడు ఎదురు చూసు మేము ఈ పవిత్ర జీవన బలిని మీకు అర్పించుతున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు పొందుతున్నాము. తన మరణం ద్వారా మమ్మతో సైకపరిచిన మీ కుమారుని బలి స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యొక్క ఏక శరీరం ఏక మనసు కలిగి ఉండినట్లు దయచూపు. అతను మమ్మల్ని మీకు నిత్యాత్మలకు రూపొందించరుగా మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతో, ముఖ్యముగా పవిత్ర కన్యైన దేవమాత అయిన మరియమాతతోను, ఆమె యొక్క భర్త పుణిత జోజప్ప గారితోను, ధన్యులైన మీ అపోస్తులతోను, వేద సాక్షులతోను, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏలైన మీ విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము.
ఓ ప్రభువా, మమ్మల్ని మీతో సంకపరచు. ఈ బలిని లోకమంతటి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్టు ప్రతిమాలు కొనుచున్నాం. ఈ లోకమును యాత్ర చేయ మీ శ్రీ సభను, మీ సేవకులకు మా లియో జగద్గురువులను, మా ప్రకాశం మరి అంతోనిదాసు పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకుని ప్రజలందరినీ విశ్వాసమందలో, ప్రేమయందలో దృఢపరపు. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, 4 దశల చెందిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులు, మీ ప్రేమ లోకమైన వారందరినీ రైతు మీ రాజ్యంలో చేర్చుకున్నాము. ముఖ్యంగా ఫ్రాన్సిస్ గారిని, అదేవిధంగా జోస్ఫిన్ అమ్మను మీరు జ్ఞాపకం ఉంచుకున్నాము. మేము నచ్చే మీ మహిమను వీక్షించి నిత్యానందం పొందుతుగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. వారి ద్వారా సకల మేలును లోకములకు దయచేస్తున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తునందు సర్వశక్తి గల అయిన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైన మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మనమందరము కలిసి పరలోక ప్రార్థనను పాడుతున్నారు. మీరు ఇప్పుడు మనం పరలోక జపాన్ని పాటను పాడేటప్పుడు మరి మన అన్ని కుటుంబాలు, ఈ విధానంలో ఉన్నటువంటి కుటుంబాలు అన్ని కూడా శాంతి, సమాధానం, ప్రేమతో జరగాలని, దేశ ప్రభు పుట్టినటువంటి ఆ యొక్క ఆశీస్సులు అందరికీ కూడా వారందరూ కూడా పొందాలని, ముఖ్యంగా ఈ పూజలు పెట్టిస్తున్నటువంటి తలంపులు మరి విచారణ నుండి గురు నిలయములు మరి మెయింటెనెన్స్ రెండింటిలో ఇంకా 1-2 సంవత్సరాల గురువు అయి మన యొక్క మహేష్ బ్రదర్ కొరకు ఇదివరకు గురువులు కన్యాసరులుగా ఉన్నటువంటి వారందరూ కూడా మన విచారం వారు కూడా మంచి పరిచర్య చేసి వాళ్ళ చేసిన జీవనంతో నడిపింపబడాలని ప్రత్యేకముగా ఈ యొక్క పరలోక ప్రార్థన ద్వారా మనం అందరం కూడా పాల్గొందాం. మా ఈ రోజుల్లో మా శాంతిని ప్రసాదించు. మీ దయానుగ్రహ పూర్ణ పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆనందమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచ్చిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపగా మీ చిత్త ప్రకారం మీ శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించడు వారా. ప్రభు శాంతి సమాధానం మీ అందరితో ఉండును గాక. ఒకరితోనొకరు
భారత దేశం యొక్క సమాధానం పంచుకుందాం. సమాధానం. మా ప్రియ యేసుక్రీస్తు మేము లోపల శరీరం మార్చుకున్నాను కన్నడ ఆత్మ శరీరం బతకడం ఔషధం అందుకున్నాను. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల విధులకు పిలువబడిన వారు ధన్యులము. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవములకు నడిపించును గాక.